అందరికీ వందనాలు. లైవ్కి వచ్చిన ప్రతి ఒక్కరికి వందనాలు. శాంతి గారు వందనాలు. అనిల్ వందనాలు. వస్తావా లైవ్కి? అందరికీ వందనాలు. లైవ్కి వచ్చిన ప్రతి ఒక్కరికి ఈ లైవ్ని షేర్ చేయండి మన వాళ్ళకి. అనిల్ వస్తావా? బిజీనా? వందనాలు. రిక్వెస్ట్ పెట్టు అనిల్, నాకు రాలే. వందనాలు. అందరికీ వందనాలు అండి. ఏంది రాఖీ పండుగన క్రిస్టియన్లో కొంతమంది జరుపుకుంటున్నారు. జరుపుకోవచ్చా జరుపుకోకూడదా? జరుపుకోకూడదు, ఎందుకంటే అది అన్యుల పండుగ. తిన్నారా? తిన్నాను. రాఖీ అనే పండుగ అన్యులది, క్రిస్టియన్స్ కాదు. సో మనం దాన్ని జరుపుకోకూడదు. ఇప్పుడు పండగ రోజు రాఖీ కడితేనే అక్క అవుతుందా? తమ్ముడు తమ్ముడు అవుతాడా? అన్న అన్న అవుతాడా? అదంతా మూఢనమ్మకం. ఓకేనా? ఇక నా చేతికి ఏం లేవు. నాకు అక్క ఉంది. మా అక్క మా ఇంటికాడే ఉంది. కడితేనే అక్క, కట్టకపోతే అక్క కాదా? ప్రైజ్లో వాళ్ళందరికీ వందనాలు. తిన్నారన్నా? తిన్నాను. ఓకేనా? క్లాస్ స్టార్ట్ చేయొచ్చా? క్లాస్ స్టార్ట్ చేయొచ్చా? క్లాస్ స్టార్ట్ చేయొచ్చా? అని హాయ్. వందనాలు. వందనాలు. ఏంటి క్లాస్ ఈరోజు? ఋతు గ్రంథం. చెప్పాలి. ఋతు గ్రంథం గురించి ఈరోజు. అది రేపు సండే కదా, రేపు లైవ్ లేదు. సండేలేనా? సండే లేదు, లైవ్ లేదు, అంటే క్లాస్ లేదు. నా కోర్టుకి వెళ్ళే పని ఉంది, నేను వెళ్ళాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఓకే, థ్యాంక్ యూ. అనిల్ బ్రో వందనాలు. నా వందనాలు చెప్తున్నా చూడు, నీకు వందనాలు చెప్పు. నాకు రాలే మెసేజ్. అందుకే నేను చెప్పే కదా వందనాలు చెప్పేసి. వందనాలు. ఏంటి రాఖీ కట్టుకోవచ్చు అని అడుగుతున్నారా? అదే చేసుకోవచ్చా చేసుకోకూడదంటే అది హైందవులు కదా. ఒక్కరు కట్టలే. నాకు మా అక్క ఉంది, ఇంట్లోనే ఉంది, బట్ కట్టలే. ఎందుకు చెప్పు? మరి అంతేగా, అన్నిల పండగ అది, మనకెందుకు? ఎంతకు స్టార్ట్ చేస్తావు క్లాస్? ఇప్పుడు స్టార్ట్ అవ్వాలి క్లాస్. మరి చేయి. మరి ఇద్దరం ఉంటే ఓకే, డిస్టర్బెన్స్ నేను వింటలే. మళ్ళీ వస్తావా ఇంట్లో అయినా? మళ్ళీ ఎండ్లో అంటే 9:30కి ఆడ గూగుల్ మీట్ ఉంది కదా, తొందర అయిపోతే ఒక 10 minutes అంట, లేకపోతే 9 కల్లా వచ్చాయి. సీరియల్ ఆఫ్ చేయి బ్రదర్ అంట. సీరియల్ ఆన్ చేసావా? ఏంటంట? సీరియల్ వస్తుందండిగా మీ ఇంట్లో. టీవీ పక్కన. అదే దాన్నే ఆఫ్ చేయి బ్రదర్ అని పెట్టారు.
సరే సరే ఉంటా. ఓకే. ఓకే ఓకే, క్లాస్ స్టార్ట్ చేయొచ్చా సిస్టర్స్? దాని మీద ఒక వీడియో చేయొచ్చు కండి ఇప్పుడు సిస్టర్, వీడియో చేయొచ్చు. కానీ ఆ రాఖీ అనే పండగ గురించి వీడియో పెట్టాం మనకు ఎలా ఉండదంటే, క్రైస్తవులు తెలుసుకునే విషయం పక్కన పెడితే హిందువులు దాన్ని బాగా ట్రోల్ చేస్తారు. ఆ చిన్న విషయాన్ని కూడా నువ్వు ఇంత చెప్తున్నావా అని. అలాంటి కొంచెం బాగోదేమో అంతే. ఆ ఇండియన్ కల్చర్ అది కూడా ఒక విధంగా చెప్పాలంటే. ఓకే, క్లాస్ స్టార్ట్ చేయొచ్చా? కొంచెం రిప్లై ఇస్తారా ఫాస్ట్ గా? ఎస్ చేయండి. ఓకే, రూతు, రూతు గ్రంథం హెడ్లైన్ పెట్టుకోండి. రూతు, రూతు గ్రంథానికి మరొక పేరు స్నేహము. స్నేహము. రూతు గ్రంథానికి మరొక పేరు స్నేహము. రూతు గ్రంథానికి మరొక పేరు స్నేహము. ఓకేనా? స్టార్ట్ చేయండి. స్టార్ట్ చేశాను ఆల్రెడీ. రూతు గ్రంథానికి మరొక పేరు స్నేహము. నెక్స్ట్ నామము హెడ్లైన్. నామము సైడ్ హెడ్లైన్ నామము. హెబ్రీ భాషలో, హెబ్రీ భాషలో, హెబ్రీ భాషలో, హెబ్రీ భాషలో రుయిట్, రుయిట్, రుయిట్ అని పిలుస్తారు, లేదా రియిట్, ఏదైనా ఒకటే. రియిట్ లేదా రుయిట్ అని పిలుస్తారు. స్పెల్లింగ్ చెప్తా, రాసుకోండి మళ్ళీ. ఆర్ఈ, ఆర్ఈయుఐటి, ఆర్ఈయుఐటి. రీట్ అంటారు లేదా రూయిట్, ఏదైనా ఒకటే. ఓకేనా? గ్రంథకర్త, గ్రంథకర్త, గ్రంథకర్త అంటే రూతు గ్రంథాన్ని ఎవరు రాశారు అనడానికి స్పష్టమైన ఆధారాలు అయితే లేవు. స్పష్టమైన ఆధారాలు అయితే ఎవరు చెప్పలేరు కూడా. సో కానీ యూదులు మాత్రం సమూయేలు రాసి ఉండవచ్చని వాళ్ళ అభిప్రాయం. ఓకేనా? అక్కడ ఇది రాసుకోండి, గ్రంథకర్త కాడ సమూయేలు రాసి ఉండవచ్చు అని రాసుకోండి అంతే. అంటే వాళ్ళు ఒక రైటింగ్ ను బట్టి చెప్పారు ఆ విధమైన, అంతే. కానీ స్పష్టంగా అయితే సమూయేలు రాశాడు అనడానికి లేదు. సమూయేలు రాసి ఉండవచ్చు, యూదుల యొక్క అభిప్రాయం అది. గ్రంథకర్త. ఓకేనా? నెక్స్ట్ కాలము. కాలము, ఈ పుస్తకాన్ని ఎప్పుడు రాశారు అనడానికి కాలము. క్రీస్తు పూర్వము 1000, 1000 వేసుకోండి, 1000. క్రీస్తు పూర్వము 1000. క్రీస్తు పూర్వం 1000. నెక్స్ట్ ఉద్దేశం. ఉద్దేశం, ఉద్దేశం, ఉద్దేశం. ముఖ్యముగా, అందులో రాసుకోండి, ముఖ్యముగా, ముఖ్యముగా దావీదు రాజు యొక్క, ముఖ్యముగా దావీదు రాజు యొక్క, దావీదు రాజు యొక్క సమూయేలు రాసి ఉండవచ్చు అని యూదుల యొక్క అభిప్రాయం. కానీ స్పష్టంగా ఆయనే రాశాడు అనడానికి మనం రిఫరెన్స్ చెప్పలేం. సరే, ఉద్దేశం రాసుకోండి. ముఖ్యంగా దావీదు రాజు యొక్క కుటుంబమునకు గల, కుటుంబమునకు గల, కుటుంబమునకు గల సంబంధమును, కుటుంబమునకు గల సంబంధమును, ముఖ్యంగా దావీదు రాజు యొక్క కుటుంబమునకు గల సంబంధమును తెలుసుకొనుటకు, తెలుసుకొనుటకు, తెలుసుకొనుటకు క్రీస్తు వంశవళి, క్రీస్తు వంశవళి, క్రీస్తు వంశవళి,
క్రీస్తు వంశవళి ఎరుగుటకును ఎరుగుటకును క్రీస్తు వంశవళి ఎరుగుటకును లాభకరమై లాభకరమై క్రీస్తు వంశవళి ఎరుగుటకును లాభకరమై ఉండుటయే దీని ఉద్దేశం. ఉండుటయే దీని ఉద్దేశం అంటే దావీదు రాజు యొక్క కుటుంబం నుండి క్రీస్తు యొక్క వంశవళి తెలుసుకోవడానికి ఈ పుస్తకం మనకు ఉపయోగపడుతుంది అంతే. ఓకేనా, సింపుల్ గా చెప్పేసి. నెక్స్ట్ మూలపదం. మూలపదం 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 విడిపించేవాడు. విడిపించేవాడు. మూలపదం విడిపించేవాడు అంటే ఈ పుస్తకం గురించి సింపుల్ గా చెప్పాలంటే విడిపించేవాడు. ఎక్కడి నుండి ఎక్కడ విడిపించాడో ఎండ్ లో చూద్దాం. క్రీస్తు వంశవళి ఎరుగుటకును లాభకరమై ఉండుటయే దీని ఉద్దేశం. లాభకరమై ఉండుటే దీని ఉద్దేశం. ఓకేనా, మూలపదం విడిపించేవాడు. నెక్స్ట్ మూలవాక్యము. స్పీడ్ అయిందా వాయిస్? స్లోగా చెప్తాలండి. మూలవాక్యము. మూలవాక్యం మొదటి అధ్యాయం 16వ వచనం. మొదటి అధ్యాయము 16వ వచనం. మొదటి అధ్యాయం 16వ వచనం. మూడో అధ్యాయం 11వ వచనం. మూడో అధ్యాయము 11వ వచనం. మొదటి అధ్యాయం 16వ వచనం. మూడో అధ్యాయం 11వ వచనం. నెక్స్ట్ ముఖ్య అధ్యాయం. ఈ పుస్తకంలో ముఖ్య అధ్యాయం 4వ అధ్యాయం. రూతు గ్రంథంలో ముఖ్య అధ్యాయం 4వ అధ్యాయం. ముఖ్య అధ్యాయం 4వ అధ్యాయం. నెక్స్ట్ ముఖ్యాంశాలు. ఈ పుస్తకంలో ముఖ్యాంశాలు. ఈ పుస్తకంలో ముఖ్యాంశాలు. ముఖ్యాంశాలను పెట్టుకోండి సరిపోదు. ముఖ్యాంశాలు. సాలెం రాజ్ వందనాలు. ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయరు మీరు. సరే, ముఖ్యాంశాలు. అబ్రహాము నుండి దావీదు ద్వారా యేసు వంశవాళిని అబ్రహాము నుండి దావీదు ద్వారా యేసు వంశవాళిని పైకి తీయుటలో దేవుని సామర్థ్యం గురించి చెప్పబడింది. దేవుని సామర్థ్యం గురించి చెప్పబడింది. అబ్రహాము నుండి దావీదు ద్వారా యేసు వంశవళిని పైకి తీయుటలో దేవుని సామర్థ్యం గురించి చెప్పబడింది. ఇదే ముఖ్యాంశం ఈ రూతు గ్రంథంలో. ఓకేనా, నెక్స్ట్ గ్రంథ విభజన. మెయిన్ కాన్సెప్ట్ గ్రంథ విభజన. నేను ఒక క్వశ్చన్ అడుగుతాను. ఈ లైవ్ ఎండ్ లోపు నాకు ఆన్సర్ వస్తే బెటర్. రూతు గ్రంథంలో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? చూసి చెప్తారో చూడకుండా చెప్తారో మీ ఇష్టం. రూతు గ్రంథంలో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? ఓకేనా, గ్రంథ విభజన రాసుకోండి. గ్రంథ విభజన. అందులో మొదటి హెడ్లైన్ నయోమి రూతుల కథ. వామో శాంతి గారు, రూతు గ్రంథంలో 22 అధ్యాయాల ఎక్కడి నుండి పెట్టారండి?
మీరేం కొత్తగా రాశారా? 4 ఉన్నాయి, మీరు 22 పెట్టారు. గెస్ చేశారు అంతేనా? ఓకే ఓకే, రాసుకోండి. మొదటి హెడ్లైన్, నయోమి రూతుల కథ. మొదటి అధ్యాయము 1 నుండి 22 వచనాలు. మొదటి అధ్యాయము 1 నుండి 22 వచనాలు వీరిద్దరి కథే ఉండదు. ఓకేనా? అందులో సబ్ పాయింట్ రాసుకోండి. అందులో సబ్ పాయింట్, సరే టచ్ అయిపోయిందా? ఓకే ఓకే, సబ్ పాయింట్ రాసుకోండి. నయోమి, నయోమి ఆమె విచారము. నయోమి ఆమె విచారము. నయోమి ఆమె విచారము. మొదటి అధ్యాయం 1 నుండి 5 వచనాలు. మొదటి అధ్యాయము 1 నుండి 5 వచనాలు. నయోమి ఆమె విచారము. ఓకేనా? సెకండ్ సబ్ పాయింట్, సెకండ్ సబ్ పాయింట్, నయోమి, నయోమి స్వదేశమునకు వెళ్ళుట. స్వదేశమునకు వెళ్ళుట. నయోమి స్వదేశమునకు వెళ్ళుట. మొదటి అధ్యాయము 6 నుండి 18 వచనాలు. మొదటి అధ్యాయము 6 నుండి 18 వచనాలు. నయోమి స్వదేశమునకు వెళ్ళుట. మొదటి అధ్యాయము 6 నుండి 18 వచనాలు. మూడో సబ్ పాయింట్, మూడవది రాసుకోండి. మూడో సబ్ పాయింట్, నయోమి రూతు. నయోమి రూతు బెత్లెహేమునకు వచ్చుట. నయోమి రూతు బెత్లెహేమునకు వచ్చుట. మొదటి అధ్యాయము 19 నుండి 22 వచనాలు. మొదటి అధ్యాయము 19 నుండి 22 వచనాలు. సెకండ్ హెడ్లైన్ పెట్టుకోండి. సెకండ్ హెడ్లైన్, మొదటి అధ్యాయం కంప్లీట్ అయిపోయింది, ఇప్పుడు రెండో అధ్యాయంలోకి వెళ్తాను. సెకండ్ హెడ్లైన్, రూతు, రూతు బోయాజు. రూతు బోయాజు చేనులో, చేనులో పరిగె ఏరుట. పరిగె ఏరుట. రూతు బోయాజు చేనులో పరిగె ఏరుట. రెండో అధ్యాయము 1 నుండి 23 వచనాలు. రెండో అధ్యాయము 1 నుండి 23 వచనాలు. ఓకేనా? రూతు బోయాజు చేనులో పరిగె ఏరుట. అందులో సబ్ పాయింట్ రాసుకోండి. అందులో సబ్ పాయింట్, బోయాజు ప్రవేశం. బోయాజు ప్రవేశం. రెండో అధ్యాయము 4 నుండి 17 వచనాలు. రెండో అధ్యాయము 4 నుండి 17 వచనాలు. బోయాజు ప్రవేశం అది. ఓకే. సెకండ్ సబ్ పాయింట్, సెకండ్ సబ్ పాయింట్, మళ్ళీ రిపీట్. ఓకే, బోయాజు ప్రవేశం. బోయాజు ప్రవేశం. రెండో అధ్యాయము 1 నుండి 3 వచనాలు. రిపీట్. ఇప్పుడు చెప్పింది మళ్ళీ చెప్పనా? బోయాజు ప్రవేశం. రెండో అధ్యాయం 1 నుండి 3 వచనాలు. క్లియరా? దానికి పైది అడిగారా? దానికి పైది అయితే రూతు బోయాజు చేనులో పరిగేరుట. రెండో అధ్యాయం 1 నుండి 23 వచనాలు. ఓకేనా? సెకండ్ సబ్ పాయింట్ రాసుకోండి. సెకండ్ది, బోయాజు రూతును, బోయాజు రూతును కరుణించిన విధానము. బోయాజు రూతును కరుణించిన విధానము. బోయాజు రూతును కరుణించిన విధానము. రెండో అధ్యాయము 4 నుండి 17 వచనాలు. రెండో అధ్యాయము 4 నుండి 17 వచనాలు. థర్డ్ సబ్ పాయింట్, అందులోనే థర్డ్ది,
నయోమి నయోమి బోయాజును గూర్చి చెప్పుట. నయోమి బోయాజును గూర్చి చెప్పుట. నయోమి బోయాజును గూర్చి చెప్పుట. రెండో అధ్యాయము 18 నుండి 23 వచనాలు. 18 నుండి 23 వచనాలు. రెండో అధ్యాయం. ఓకేనా? థర్డ్ హెడ్లైన్. రెండో అధ్యాయం కంప్లీట్ అయిపోయింది. థర్డ్ హెడ్లైన్. రూతు బోయాజు పాదముల యొద్ద పరుండుట. రూతు బోయాజు పాదముల యొద్ద పరుండుట. రూతు బోయాజు పాదముల యొద్ద పరుండుట. ఓకేనా? మూడో అధ్యాయము 1 నుండి 18 వచనాలు. మూడో అధ్యాయము 1 నుండి 18 వచనాలు. అందులో సబ్ పాయింట్ రాసుకోండి. అందులో సబ్ పాయింట్. నయోమి రూతుకు చేసిన హితోపదేశము. నయోమి రూతుకు చేసిన హితోపదేశము. మూడో అధ్యాయము 1 నుండి 5 వచనాలు. సెకండ్ సబ్ పాయింట్. అందులో సెకండ్ సబ్ పాయింట్. రూతు అత్త హితోపదేశమును అనుసరించుట. రూతు అత్త హితోపదేశము అనుసరించుట. రూతు అత్త హితోపదేశము అనుసరించుట. మూడో అధ్యాయము 6 నుండి 7 వచనాలు. మూడో అధ్యాయము 6 నుండి 7 వచనాలు. ఫోర్త్ సబ్ పాయింట్. అందులో ఫోర్త్ రాసుకోండి. సారీ, థర్డ్ సబ్ పాయింట్. అందులో బోయాజు రూతును పరామర్శించుట. బోయాజు రూతును పరామర్శించుట. మూడో అధ్యాయము 8 నుండి 15 వచనాలు. ఫోర్త్ సబ్ పాయింట్ రాసుకోండి. రూతు తెల్లవార లేదంటే చెప్తా ఉండే. రూతు ఇంటికి వెళ్ళుట రాసుకోండి, సరిపోద్ది. రూతు ఇంటికి వెళ్ళుట, అదంతా వేస్ట్. రాసుకోండి, చదివితే అర్థమవుతుంది. రూతు ఇంటికి వెళ్ళుట. మూడో అధ్యాయము 16 నుండి 18 వచనాలు. రూతు ఇంటికి వెళ్ళుట. మూడో అధ్యాయం 16 నుండి 18 వచనాలు. లాస్ట్ హెడ్లైన్, లాస్ట్ పెట్టుకోండి. లాస్ట్ హెడ్లైన్ విమోచనము వివాహము.
విమోచనము, వివాహము. 4వ అధ్యాయం 1 నుండి 21 వచనాలు. 4వ అధ్యాయము 1 నుండి 21 వచనం. ఓకేనా? అందులో సబ్ పాయింట్ రాసుకోండి. అందులో సబ్ పాయింట్. బోయాజు తన పోటీదారుడు. బోయాజు తన పోటీదారుడు. బోయాజు తన పోటీదారుడు. 4వ అధ్యాయము 1 నుండి 8 వచనాలు. 4వ అధ్యాయము 1 నుండి 8 వచనాలు. శాలేం వస్తే ఒక 2 మినిట్స్ 3 మినిట్స్ తర్వాత మాట్లాడదాం. క్లియర్ అవుతుంది బుక్. ఓకేనా? సెకండ్ సబ్ పాయింట్. సెకండ్ రాసుకోండి. రూతు బోయాజుల వివాహము. రూతు బోయాజుల వివాహము. రూతు బోయాజుల వివాహము. 4వ అధ్యాయం 9 నుండి 12 వచనాలు. 4వ అధ్యాయము 9 నుండి 12 వచనాలు. థర్డ్ సబ్ పాయింట్. థర్డ్ సబ్ పాయింట్ రాసుకోండి. రూతు రూతు దావీదు తాతకు రూతు దావీదు తాతకు తల్లి అగుట. రూతు దావీదు తాతకు తల్లి అగుట. రూతు దావీదు తాతకు తల్లి అగుట అంటే నానమ్మ అవుతుంది అనుకుంటా. అంతేనా? కరెక్టే నేను చెప్పింది. రూతు దావీదు తాతకు తల్లి. తాతకు తల్లి ఏమవుతారు? నానమ్మ. అమ్మమ్మ కూడా కాదు, అమ్మమ్మ వాళ్ళ అత్తయ్య. అమ్మమ్మ సైడ్ వస్తే అమ్మమ్మ అవుతుంది. సరే అధ్యాయం చెప్తారు. 4వ అధ్యాయము 13 నుండి 21 వచనాలు. 4వ అధ్యాయము 13, 21 వరకు వేసుకోండి. క్లియర్ అయిపోయింది. రూతు గ్రంథ విభజన అయిపోయింది. ఆత్మీయ పాఠం రాసుకోండి. హెడ్లైన్ ఆత్మీయ పాఠం. క్వశ్చన్కి ఆన్సర్ చెప్పండి. మీకు తెలిస్తే చెప్పండి. ఓకేనా? రూతు దావీదు తాతకి తల్లి ఏమవుతారు చెప్పండి. ఓకేనా? ఆత్మీయ పాఠం రాసుకోండి. హెడ్లైన్ ఆత్మీయ పాఠం. బ్రో క్లారిటీగా వీడియో రావడం లేదు. అవునా? అంటే ఇక్కడ వర్షం పడుతుంది అందుకే అనుకుంటా. ఆత్మీయ పాఠం. బ్రదర్ నాకు మెసేజ్ అయితే ఏమీ రావడం లేదు, ఆగిపోయాయి. ఒక 2-3 వస్తున్నాయి కింద అంతే. కామెంట్ పెట్టాను చూడన్నా. చూడలేదు తమ్ముడు, మళ్ళీ ఒకసారి పెడతావా? క్వశ్చన్కి ఆన్సర్ చెప్పనా? సరే ఆత్మీయ పాఠం రాసుకోండి. దేవుడు పక్షపాతి కాడు. దేవుడు పక్షపాతి కాడు. వెయిట్ ఒక్క నిమిషం ఆగండి. అసలు నాకు మెసేజ్లు ఆగిపోయాయి. సాలెం వెళ్ళిపోయాడా? నా వాయిస్ వినిపిస్తుందా? కొంచెం రిప్లై ఇస్తారా? నాకు మెసేజ్లు ఆగిపోయాయి. కొంచెం ఫాస్ట్గా రిప్లై ఇస్తారా? హలో. ఎస్, ఓకే, క్లియర్. దేవుడు పక్షపాతి కాడు. వినిపిస్తుంది. ఓకే, రాసుకోండి. ఆత్మీయ పాఠం అంటే రూతు గ్రంథం నుండి మనం ఏం పాఠం నేర్చుకోగలం ఆత్మీయంగా అనే విషయం గురించి చెప్తున్నాను. రాసుకోండి. దేవుడు పక్షపాతి కాడు. తన యందు విశ్వసించు. తన యందు విశ్వసించు. తన యందు అంటే దేవుడి యందు విశ్వసించు సమస్త జనాంగములను
చేర్చుకొనును. అంటే రూతు అన్న ఆమె ఒక అన్యురాలండి. ఫస్ట్ ఆమె హైందవులకు సంబంధించిన అన్యురాలు, దేవుని ఎరగనటువంటి ఒక ఆమె. సో ఆమె దేవునిలోకి వచ్చి మరలా అన్యురాలిగా వెళ్ళిపోయి చివరికి దేవుడి దగ్గరికి వస్తుంది. ఆ పుస్తకంలో మనం గమనించాల్సింది అదే ఎక్కువ. దేవుడు పక్షపాతి కాడు, తన యందు విశ్వసించు సమస్త జనాంగములను చేర్చుకును. ఒక క్లియర్ అండి. ఈ పుస్తకం అయిపోయింది. ఇంకా రేపైతే క్లాస్ లేదు, మళ్ళీ మండే నుండి క్లాస్ ఉంటుంది. ఓకేనా? ఆ మండే నుండి చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ కూడా వస్తుంటాయి. లైట్గా మిస్ అవ్వకండి ఎవరు. ఓకేనా? ఎందుకంటే నెక్స్ట్ ఇప్పుడు ఆ రాజులు వస్తుంటారు. ఆ రాజులు ఎన్ని సంవత్సరాలు పరిపాలించారు, వారి పేర్లు కూడా మీకు తెలవాలి. ఓకేనా? దినవృత్తాంతాలు, నెక్స్ట్ ప్రవక్తలు వస్తుంటారు. ప్రతి ఒక్కరి గురించి తెలుసుకోవడం మంచిది. అన్న, మా చెల్లి నాకు రాఖీ కట్టింది, మేము క్రిస్టియన్. రాఖీ ఉంచాలా తీసేయాలా చెప్పన్న. పండగ మొత్తం అయిపోయిన తర్వాత ఉంచాలా తీసేయాలా అని అడుగుతున్నా. తీసే అయిపోయింది కాదు పండగ. అది మార్నింగ్ నువ్వు డిసైడ్ చేసుకోవాలి. ఇప్పుడెలా చెప్తున్నావు ఉంచాలా తీసేయాలా? మార్నింగ్ నుండి ఉంచుకున్నావు ఇక. ఓకే, 4 పాయింట్లో ఫస్ట్ సెకండా? 4th దాంట్లో ఫస్ట్ అండ్ సెకండా చెప్తాను, రాసుకో. విమోచన వివాహంలోనేగా నువ్వు అడిగింది. థర్డ్, 4th లేదా సబ్ పాయింట్. ఓకే ఓకే, 4th దాంట్లో 3 చెప్తాను, కొంచెం చూడండి ఏ మిస్ అయ్యారో. బోయాజు మొదటిది. బోయాజు బోయాజు తన పోటీదారుడు. 4వ అధ్యాయము 1 నుండి 8 వచనాలు. 4వ అధ్యాయము 1 నుండి 8 వచనాలు. సెకండ్ది, అందులో సెకండ్ది రూతు బోయాజుల వివాహము. ఓకేనా? రూతు బోయాజుల వివాహము 4వ అధ్యాయము 9 నుండి 12 వచనాలు. 4వ అధ్యాయము 9 నుండి 12 వచనాలు. లాస్ట్ది అందులో రూతు దావీదు తాతకు తల్లి అగుట. ఏమైతే చెప్పమంటే మీరెవరు రిప్లై ఇవ్వడం లేదు. 4వ అధ్యాయము 13 నుండి 21 వచనం. 4వ అధ్యాయము 13 నుండి 21 వచనం. సో రూతు గ్రంథంలో 4 అధ్యాయాలు ఉన్నాయి. క్లియర్. ఓకేనా? రాసుకున్నారా సిస్టర్? అడిగారు ఎవరు? నాకు మెసేజ్ అలా ఆగిపోయినాయి. కొంచెం రిప్లై ఇస్తారా సిస్టర్స్, బ్రదర్స్? హలో, రిప్లై ఇవ్వండి. ఓకే, క్లియర్. నెక్స్ట్ మనం సమూయేలు, మొదటి రాజులు, నెక్స్ట్ 2వ రాజులు, దినవృత్తాంతాలు చూస్తాం. సో కానీ ఇవి పుస్తకాలు అనేవి ఒకటే. మొదటి సమూయేలు, 2వ సమూయేలు అంటారు, కానీ సమూయేలు అనేది ఒకటే పుస్తకం. కానీ అవి మనకు అర్థం అవ్వాలని 2గా భాగించారు. రాజుల గ్రంథాలు కూడా సేమ్, దినవృత్తాంతాలు కూడా సేమ్. ఓకేనా? వాటి గురించి నెక్స్ట్ క్లాసులలో చూద్దాం. దినవృత్తాంతాల గ్రంథం మాత్రం అసలు మిస్ అవ్వకుండా, అది ఇంపార్టెంట్. ఓల్డ్ టెస్టిమెంట్ లో మెయిన్ ఇంపార్టెంట్ అదే. అది ఒక్కటి అర్థమవుతే చాలా వరకు క్లియర్ అవుతాయి అందరికి డౌట్స్. నెక్స్ట్ యెషయా గ్రంథం కూడా మిస్ అవ్వకండి. ఓకేనా? ఓకే ఓకే, క్లియర్. ఎందుకంటే దినవృత్తాంతాల గ్రంథంలోనే రాజ్యాలు అనేవి విభాగింపబడి ఆ తర్వాత ప్రవక్తలు అనే వాళ్ళు వస్తుంటారు. వీళ్ళు చెరలోకి వెళ్తారు. ఉత్తర రాజ్యం, యూదా రాజ్యం అని 2 ఉంటాయి. అవి చెరలోకి వెళ్ళిన తర్వాత ప్రవక్తలు వస్తుంటారు. వారికి కలిగే శ్రమల గురించి, వాళ్ళకి కలిగే బాధల గురించి, వాళ్ళ యొక్క విముక్తి గురించి, యేసుక్రీస్తు గురించి ప్రవచనాలు అన్నీ అప్పుడే వస్తుంటాయి. బ్రో మాతో లైవ్కి వస్తున్నారు. సారీ బ్రదర్, కొంచెం కుదరడం లేదు అసలు.
కంప్లీట్ అయిపోయింది, క్లాస్ అయిపోయింది. రూతు గ్రంథం క్లియర్. 4 అధ్యాయాలే కదా. ఓకే, ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఈ లైవ్ ఎండ్ చేయొచ్చు ఇక్కడితో. సిస్టర్స్, మౌని సిస్టర్, ఇంకా హెప్సిబా గారు, కొంచెం రిప్లై ఇస్తారా? సెకండ్ దాంట్లో ఫస్ట్ సపోయిండా? సెకండ్ దాంట్లో ఫస్ట్. ఓకే ఓకే. బోయాజు ప్రవేశం. బోయాజు ప్రవేశం 2వ అధ్యాయము 1 నుండి 3 వచనాలు. చెప్పండి బ్రదర్. ఆన్సర్ చెప్పారా? నేను చూడలేదు, అంటే నా మెసేజ్లు రావడం లేదు. ఒకసారి మళ్ళీ అడుగుతానా, చూడండి. రూతు దావీదు తాతకు తల్లి. రూతు గారు దావీదు తాతగారి తల్లి. సో ఏమవుతారు? దావీదికి ఏమవుతారు? నాకు తెలిసి నాన్నమ్మ అనుకుంటున్నాను, మరి ఏమవుతారు? రిప్లై ఇస్తారా? మీరు కూడా ఆలోచిస్తున్నారా నాలాగే? అనుకున్నా, నేను అదే అనుకున్నా, బట్ నాకు క్లారిటీ లేదు. ఏం డౌట్ అక్క? ఓకే, ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఈ లైవ్ నేను చేయొచ్చా? ఎనీ జనరేషన్. ఏం లేదు సిస్టర్, లిటిల్ వరల్డ్. మీరు నెక్స్ట్ రేపు రేపు క్లాస్ లేదు ఖచ్చితంగా, లైవ్ కూడా ఉండదు. మీరు ఏం చేస్తారంటే ముందే రాసి పెట్టుకొని ఉంచుకోండి, నామము, గ్రంథకర్త, ఇవి కొంచెం గ్యాప్ ఇచ్చుకొని సరిపోద్ది. గ్రంథ విభజనకే ఒక పేజీ వదిలేయండి. నాన్నమ్మ అవుతుంది అన్న. నాన్నమ్మ, ఎస్, నేను అదే అనుకున్నా, బట్ నాకు డౌటే. వర్ధన్ గారు చెప్పండి. శివ గారు చెప్పండి, క్వశ్చన్ ఏంటి అన్న? ఏం చేయండి. ఓకే ఓకే. సిస్టర్ మౌని గారు ఎన్ని చేయొచ్చా? ఇంకా సిస్టర్ ఏదో అడుగుతా అన్నారు. సిస్టర్ కొంచెం రిప్లై ఇవ్వండి. క్లియరా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఇప్పటి వరకు రాసుకున్న వాటిలో కానీ? ఏమైనా మిస్ అయ్యారా? రూతు గ్రంథం గురించి ఒక్క మాటలో చెప్పాలంటే సింపుల్గా, అబ్రహాము నుండి, ఇది మీరు రాసుకున్నారు ఆల్రెడీ, అబ్రహాము నుండి దావీదు ద్వారా యేసు వంశవాళ్ళని పైకి తీయడం. ఓకేనా? ఇదే ఇంపార్టెంట్. ఈ రూతు గ్రంథం మొత్తం ఇదే ఇంపార్టెంట్. నెక్స్ట్ వాళ్ళ ఫ్యామిలీ గురించి కొన్ని విషయాలు ఉంటాయి, కానీ అవన్నీ మనం ఆత్మీయంగా నేర్చుకోవాల్సిన విషయం. కానీ దేవుని యొక్క ఉద్దేశంలో ఉన్న అర్థం రూతు గ్రంథంలో ఇది, అబ్రహాం నుండి దావీదు ద్వారా యేసు వంశం వాళ్ళని పైకి తీయడం, అంతే. ఓకేనా? సంఘం డెవలప్మెంట్ కాకపోవడానికి రీజన్ చెప్పండి. రీజన్ ఏముందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుడికి అనగా దేవదూతకి ఎంత శక్తి ఉందో సాతాను గాడికి కూడా అంతే శక్తి ఉంది. సాతాను గాడికి ఎవరు అవసరం? దేవుని నమ్మని వాళ్ళతో అడిగి పని లేదు, ఎందుకంటే వాళ్ళు ఎట్ట నమ్మలేదు. వాళ్ళు ఆల్రెడీ నరకానికి పోతారని అడిగి ముందే తెలుసు. మరి ఎవరు కావాలి వాడికి అంటే, దేవుని నమ్ముకున్న వాళ్ళు కావాలి, సంఘంలో ఉన్న వాళ్ళు కావాలి. సో వాడు సంఘంలోకి చొరబడతాడు. ఎవరిలోకి చొరబడతాడు అంటే క్లారిటీ ఇవ్వలేం. పాస్టర్లోకి రావచ్చు, పాస్టర్ కొడుకులోకి రావచ్చు,
పాస్టరమ్మ గారిలోకి రావచ్చు, సంఘ పెద్దల్లోకి రావచ్చు, లేదా సంఘ పరిచారికుల్లోకి రావచ్చు, ఎవరిలోకన్నా రావచ్చు. ఆడు వచ్చి ఆశ చూపిస్తాడు, బయట ఉన్న ఆశలో. ఇప్పుడు సండే చర్చికి వెళ్తే ఏమొస్తుంది? పనికి వెళ్తే డబ్బులు వస్తాయి, లేదంటే బయటికి వెళ్తే ఇంకా ఎంజాయ్ వస్తుంది అని కొన్ని ఆశలు చూపిస్తున్నాడు వాడు. దానికి వీళ్ళు బానిసత్వం అయిపోతారు మద్యానికి. అబ్బాయిలు అయితే ఎక్కువ మద్యానికి, ఇంకా చెడు అలవాట్లు అలా. సో అందుకే సంఘం అనేది డెవలప్ కాదు. కానీ కొన్ని సంఘాలు డెవలప్ అయితే అవి ఏంటి అంటే, వాళ్ళు దేవుని మీద భక్తితో రారు. పాస్టర్ గారు నాకేదో చేస్తాడు, నా జీవితంలో ఏదో స్వస్థత జరిగిద్ది, ఏదో మంచి కార్యం జరిగిద్ది అనే ఒక భ్రష్ట మనసత్వంతో వస్తారు. కానీ దేవుని సన్నిధికి రావాల్సిందే నాకేదో కలిసి వచ్చింది, నాకేదో వచ్చింది అని కాదు. ఇక్కడ చనిపోయినా కానీ దేవుని రాజ్యంలో చోటిస్తాడన్న నమ్మకంతో రావాలి. ఎక్కువ డెవలప్ అయిన సంఘాలు ఏమైనా ఉన్నాయంటే నాకు తెలిసి కల్వరి టెంపుల్ ఒకటే, నెక్స్ట్ ఓసన్న మినిస్ట్రీ, అలాగే రోమన్ క్యాథలిక్. ఈ మూడు ఎక్కువ డెవలప్ అయినాయి. వాస్తవంగా మాట్లాడాలంటే ఇందులో రోమన్ క్యాథలిక్ అన్నదే క్రిస్టియానిటీకి సంబంధించింది కానే కాదు, అదొక హిందూ గుళ్ళకి సంబంధించింది. ఎందుకంటే విగ్రహారాధన దేవుడి చేయుతను క్లారిటీ ఇచ్చాడు, కానీ వాళ్ళు విగ్రహారాధన చేస్తారు. సో మీలలో ఎవరైనా రోమన్ క్యాథలిక్ వాళ్ళు ఉంటే బాధపడకండి, బాధపడినా ఏం చేయలేరు అనుకో. కానీ ఏంటంటే చెప్పేది నేను చెప్పాలనుకో నేను చెప్పాను అంతే, మీరు ఫీల్ అయినా చేసేది ఏం లేదు. నెక్స్ట్ కల్వారీ టెంపుల్. ఆయన ఏదో బోధిస్తున్నా, ఏదో సత్యాన్ని బోధిస్తున్నా అనుకుంటున్నాడు. ఆ దశంభాగాల మీద బతుకుతున్నాడు ఆయన అయితే. నేను పాస్టర్ గారు అబ్బాయిని, కానీ ఈ విషయాన్ని ఎందుకు చెప్తున్నానంటే, దశంభాగాలు ఎవరు ఇచ్చారు అనే విషయం కూడా తెలవాలి. ఇశ్రాయేలీలు ఇచ్చారు. క్రొత్త నిబంధనలు ఏమన్నాడు? వర్ధిల్లను కొలది అన్నాడు. నువ్వు ఎంతైతే ఇవ్వాలనుకున్నావు అంతే ఇవ్వాలి. ఖచ్చితంగా నువ్వు ఎంత దేవుడికి ఇవ్వాలని రూల్ ఏం లేదు. వర్ధిల్లను కొలది, నీ ఇష్టం అది. సిస్టర్ ఎప్సిబా గారు ఏదో పెట్టారు, నాకు అర్థం కాలేదు. కాకి ముట్టింది ఏంటి నాకు అర్థం కాదు. ఒకసారి మళ్ళీ ఎక్కడ ఆగాం? కల్వరి టెంపుల్ అయిపోయిందా? ఓకే, నెక్స్ట్ హోసన్నా మినిస్ట్రీ. హోసన్నా మినిస్ట్రీ ఓకే, బెటర్, 100లో 50% బెటర్. కానీ వాళ్ళు ఎక్కువ యేసుక్రీస్తు కంటే ఏసన్న గారిని ఎక్కువ నమ్ముతారు. ఏసన్న గారు సంఘాన్ని స్థాపించారు, ఏసన్న గారు 300 సంఘాలు కట్టారు, 300 సంఘాలు కట్టిండు, 700 సంఘాలు కట్టిండు ఆయన పేరు చెప్తారు, కానీ సంఘ స్థాపకుడు ఎవరో చెప్పరు. ఏసన్న గారినే పోగొడతారు. నాకు అది నచ్చదు. కాకి ముట్టింది, పిల్లి ఎదురొచ్చింది, అవన్నీ పట్టించొద్దు. సిస్టర్ ఎవరో రిప్లై ఇస్తున్నారు అనుకుంటా. ఓకే, పిల్లి ఎదురొచ్చింది, వెళ్తున్న మార్గంలో తుమ్మారు, ఇవన్నీ నమ్మకండి. ఒకళ్ళ ఏడుపు ఒకరికి తగలదు, ఓకేనా? ఒకళ్ళ ఏడుపు ఒకరికి తగలాలనుకుంటే జగన్మోహన్ రెడ్డి ఏడుపు చంద్రబాబుకి తగలాలి, చంద్రబాబు ఏడుపు జగన్మోహన్ రెడ్డి తగలాలి. తగులుతుందా? లేదు. చేతబడులు నిజంగానే ఉంటే రేవంత్ రెడ్డి గారి మీద కేసీఆర్ గారు చేపియాలి, కేసీఆర్ మీద రేవంత్ రెడ్డి గారు చేపియాలి, అవి నిజంగా ఉంటే. సో వెళ్ళే ఏమీ లే నాకే ఎగిరెగిరి పడిద్ది అంటారు. ఏమీ తెలవనోడే వాటిని ఎక్కువ నమ్ముతాడు, అన్నీ తెలిసినో నమ్మడు. ఇది వాస్తవం. అవన్నీ మూఢనమ్మకాలు. ఎస్, నిజమే, మూఢనమ్మకం. దెయ్యం ఉంది అనుకోవడం మూఢనమ్మకం, ఓకేనా? దెయ్యం ఉంది అనుకోవడం మూఢనమ్మకం. వాస్తవం చెప్పాలంటే దెయ్యం గురించి డాక్టర్లో చెప్పుకుందాంలేండి, ఇప్పుడే చెప్తే బాగోదేమో. క్లాస్లో మాట్లాడదాం, సరేనా? ఓకేనా? క్లియరా? ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? అవన్నీ మూఢనమ్మకాలు. ఎవరు? తేజానా? అవునవును, అన్నీ మూఢనమ్మకాలే. సిస్టర్ క్లియరా? అవును బ్రో అంట. నవ్వుతున్నారా అవును బ్రో అని చెప్పకుండా? సరే, మీ ఇష్టం.
ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఇంకా ఎవరికైనా? సో నేను ఒకటే చెప్తాను మీ అందరికి, నన్ను ఫాలో అవుతున్న వాళ్ళకి. ఎందుకంటే నన్ను ఫాలో అయిన వాళ్ళ గురించి నాకు అనవసరం. అది వాళ్ళ ఇష్టం అది. కానీ నన్ను ఫాలో నా మీద నమ్ముకుంటూ ఉన్నారు కాబట్టి ఒకటే చెప్తాను. ఇప్పుడు ఉన్న వాళ్ళని జాగ్రత్తగా వినండి. దేవుడు ఒక్కడే, బైబిల్ ఒక్కటే, అపోస్తులు బోధించిన బోధ ఒక్కటే, బైబిల్లో ఉన్న సంఘము ఒక్కటే. మరి ఈరోజు చాలా ఉన్నాయి. అందులో వాస్తవం ఏంటో అవాస్తవం ఏంటో మీరే తెలుసుకోండి. ఓకేనా? క్లియర్? ఏమైంది బ్రదర్? ఏమైంది? ఎవరిని అడుగుతున్నారు? మౌని సిస్టర్ నవ్వుతున్నా? లేదు, పైన సిస్టర్స్ నార్మల్గా నవ్వుతున్నారు. అన్ని మూఢనమ్మకాలేని అంతే. ఓకేనా? నేను అడగాల? క్వశ్చన్ అడగాల? నేను అడుగుతా, చెప్పండి. ఎవరు చెప్తారో చూద్దాం. ఇంకా 10 minutes ఉంది మన లైవ్ ఎండ్ చేయడానికి. ఒక్క క్వశ్చన్ అడుగుతాను, చెప్పండి. మనం ఎవరి బోధ కింద ఉన్నాం? మనం ఎవరి బోధ కింద ఉన్నాం అంటే ఇప్పుడు మనం ఎవరి బోధనే ఆచరిస్తున్నాం, అనుసరిస్తున్నాం? నన్ను ఫాలో అవ్వకండి, గాడ్నే ఫాలో అవ్వండి. గాడ్ని ఎట్ ఫాలో అవుతారు? దేవుడికి ఇన్స్టాగ్రామ్ ఉందా, యూట్యూబ్ ఉందా? బైబిల్ చదువుదామా? మీకు అర్థం కాదు. పోనీ బైబిల్ ట్రైనింగ్ చేసిన వాళ్ళు అడుగుదామా? వాళ్ళకే అర్థం కాదు, ఇంక మీకేం చెప్తారు? సో బైబిల్ని అర్థం చేసుకోవాలంటే ముఖ్యంగా కావాల్సింది స్టడీ. చదువు అనేది ఇంపార్టెంట్. చదువు లేకుండా జ్ఞానం ఉంది, సీనియారిటీ ఉందంటే సరిపోదు. మనం ఎవరి బోధ కింద ఉన్నాం? రిప్లై ఇవ్వండి ఫాస్ట్గా. ఎవరి బోధ? ఎస్, అపోస్తుల బోధ. గుడ్. ఇంతగానం మంచిగా రిప్లై ఇస్తున్నారు, చాలా ఫాస్ట్ ఉన్నారు. ఇప్పుడు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ చాలా మందికి తెలియదు. ఎవరి బోధ కింద ఉన్నామంటే యేసుక్రీస్తు బోధ అంటారు కొంతమంది. ఇంకొంతమంది అపోస్తులు బోధించిన యేసుక్రీస్తు బోధే. ఇంకొంతమంది బైబిల్ బోధ అంటారు. ఇంకొంతమంది పాత నిబంధన బోధ అంటారు. సో ఒక్కొక్కరు ఒక్కొక్క అర్థం చెప్తుంటారు. కానీ మనం అపోస్తుల బోధ కింద ఉన్నాం. అపోస్తులకు ఎవరు బోధించారంటే యేసుక్రీస్తు వారే, కాదని చెప్పడం లేదు. కానీ ప్రస్తుతం మనం అపోస్తులు ఏదైతే బోధించారో ఆ బోధలో ఉన్నాం అంతే. ఇప్పుడు దాన్ని బట్టి మీరు డిసైడ్ చేసుకోండి ఏది వాస్తవం ఏది అవాస్తవం. అపోస్తులు ఏది బోధించారు? అపోస్తులు ఎక్కడి నుండి బోధించారు? మనకి ఎక్కడి నుండి బోధించారు? ఇది ఒక క్వశ్చన్. ఆన్సర్ చెప్తారా? అపోస్తులు మనకి ఎక్కడ నుండి బోధించారు? ఆన్సర్ రావాలి. అపోస్తులు ఎక్కడ నుండి బోధించారు? ఎన్నో అధ్యాయం నుండి. ఇంకా సింపుల్గా, ఎన్నో అధ్యాయం నుండి బోధించారు? ఏదో కూడా చెప్పండి, పర్లా, రాంగ్ రైట్. ఎన్నో అధ్యాయం? అపోస్తులు ఎన్నో అధ్యాయం నుండి బోధించారు? జీసస్ ఆరోహణం అయినప్పటి నుండి. వెరీ గుడ్, సూపర్. ఇంకా ఎక్స్పెక్ట్ చేసే బ్రో క్వశ్చన్ అడుగుతా. వాళ్ళే అడగమన్నారు సిస్టర్. అయ్యో భలే ఉన్నారే. రిప్లై ఇస్తారా? నేనే చెప్పాను ఇక. సిస్టర్ మౌని గారు, ఎప్సీప గారు ఏదో పెట్టాలని పెట్టారనుకుంటా. 4 ఏందన్నా 4? ఎక్కడది మత్తేనా, మార్కా, లూకానా? అపోస్తులు ఎక్కడ నుండి బోధించారు? ఎన్నో అధ్యాయం నుండి బోధించారు? పోనీ ఏదో ఒకటి అందులో. 4 అనుకుంటున్నా బ్రో. ఏంటి ఆ 4 ఏంటి? 4 అంటే అర్థం ఏంటి అసలు? అపోస్తుల బోధ మనం ఎక్కడి నుండి చూస్తామంటే, ఇందాక సిస్టర్ చెప్పారు యేసుక్రీస్తు ఆరోహణం అయినప్పటి నుండి. అది కరెక్టే. ఇంకోటి ఇంకా క్లారిటీ చెప్పాలంటే అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం నుండి వాళ్ళు బోధించారు. అంతకుముందు వాళ్ళు బోధించారు, కానీ పరిశుద్ధాత్మ వారి మీదకి ఇంకా దిగలేదు. పరిశుద్ధాత్మలో బాప్టిజం వాళ్ళు ఇంకా పొందలేరు. పరిశుద్ధాత్మలో వాళ్ళు అపోస్తుల కార్యం 2వ అధ్యాయంలో బాప్టిజం పొందారు. పొందిన తర్వాత నుండి పరిశుద్ధాత్మ వారి చేత
బోధించడం కొనసాగించారు. అప్పటి నుండి బోధించారు. సో 2వ అధ్యాయం మెయిన్ ఇంపార్టెంట్. అక్కడ నుండి మీరు ఇక మిగతా పత్రికలు మొత్తం ఒక మైండ్ సెట్లో ఉంచుకోండి మీ దగ్గర. ఏమంటారు, ఒక బుక్ లాగా. ఇదంతా అపోస్తుల బోధ అని. అంతకు ముందు మొత్తం పాత నిబంధన. ఓకేనా? అపోస్తుల కార్యం 1వ అధ్యాయం దాకా ఓల్డ్ టెస్టిమెంట్, పాత నిబంధన. యా బ్రో, దీపిక గారు, దట్స్ గుడ్. మీరు ఎప్పుడైనా ఖాళీగా ఉన్నప్పుడు బైబిల్ చదవాలి అనుకుంటే అపోస్తుల కార్యంలో చదవండి. ఇంపార్టెంట్ మొత్తం ఆడే ఉంది. ఒక పెద్ద బ్రిడ్జి లాంటిది అది. పాత నిబంధనకి క్రొత్త నిబంధనకి ఒక బ్రిడ్జి లాంటిది మధ్యలో. అది లేకుండా అటు వెళ్ళలేం, ఇటు రాలేం. అపోస్తుల కార్యంలో 2వ అధ్యాయం 4వ వచనం కదా బ్రో? అవును, ఎస్, కరెక్టే మీరు చెప్పింది. అవును, అపోస్తుల కార్యం 2వ అధ్యాయం నుండి న్యూ టెస్టిమెంట్ స్టార్ట్ అయింది. ఎందుకంటే 2వ అధ్యాయంలోనే సంఘ స్థాపన జరిగింది. మొట్టమొదటి సంఘం ఎక్కడ స్థాపించబడిందంటే అపోస్తుల కార్యం 2వ అధ్యాయం. అంతకుముందు సంఘం లేదు, సంఘ స్థాపన లేదు. మొట్టమొదటి సంఘం అక్కడే స్థాపించబడింది, యెరూషలేములో. పెంతెకోస్తు పండగ దినాన్ని స్థాపించబడింది. నేను డాక్టరీన్ వచ్చినప్పుడు చెప్తాను, బైబిల్ సిద్ధాంతంలో ఆ సంఘం గురించి కూడా అన్ని చెప్తాను. ఆ ప్రవచనాలు, దాని నెరవేర్పు ఎలా జరిగిందని. వర్షం బ్రో, మీరు ఎక్కడ ఉండేది? నేను ఖమ్మం సైడ్ అండి, ఖమ్మం సైడ్. మీకు తెలియాలంటే భద్రాచలం సైడ్. ఈ 2 మెయిన్ సిటీలు మాకు. ఓకే, లైవ్ ఎండ్ చేయొచ్చా సిస్టర్స్? కొంచెం రిప్లై ఇస్తే లైవ్ ఎండ్ చేస్తాయి. ఇక హలో సిస్టర్స్, ఉన్నారా? అవునండి, తెలంగాణనే. ఆంధ్రాలో ఉందా నా వాయిస్? తెలంగాణ. ఓకే తేజ. ఓకే ఓకే, లైవ్ని ఇక్కడ ఎండ్ చేస్తున్నానండి. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలు. రేపైతే క్లాస్ లేదు, మళ్ళీ మండే నుండి క్లాస్ స్టార్ట్ అవుతుంది. ఎవరు మిస్ అవ్వకండి, కొంచెం ఎర్లీగా రావడానికి ప్రయత్నం చేయండి. ఓకేనా? అందరికీ గుడ్ నైట్, బాయ్.